హలో ఫ్రెండ్స్, ఇప్పుడు స్కూళ్ళు రీఓపెన్ అయినాయి కదా. ఇప్పుడు అందరికీ బుక్స్ మీద లేబుల్స్ కావాలి కాబట్టి పిక్చర్ ల్యాబ్లో ఈజీగా లేబుల్స్ అనేవి ఎలా ఎడిట్ చేసుకోవాలో చూపిస్తాం మీకు ఈజీగా ఇలాగా. ఓకే, ఫస్ట్ వచ్చేసి మీరు సైజ్ అనేది పెట్టుకోండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ సైజ్ ఇక్కడ మూడు మూడు పెట్టుకోండి. మూడు ఇంటూ రెండు పెట్టుకుంటే ఇలాగనే కనబడుతుంది మీకు. తర్వాత ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేయండి. మీకు కావాల్సినట్టు ఏం చేయండి, ఇది కలర్ అనేది పెట్టుకోండి. కలర్ మంచి వైట్ కలర్ పెట్టుకోండి. వైట్ కలర్ అయితే బాగుంటుంది. మాకు వైట్ కలర్ అయితే బాగుంటుంది కాబట్టి వైట్ పెట్టుకోండి. ఓకే, వైట్ అయితే పెట్టుకుని వైట్ బాగుంటుంది. తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ అనేది పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను పెట్టుకుంటే చూపిస్తాను మీకు బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా పెట్టుకోవాలో. మీకు స్టోరేజ్ ఎక్కువ కాకుండా తర్వాతకు మీకు ఎలా అంత ఈజీగా ఎలా చేసుకోవాలి. మీరు అమ్ముకోవచ్చు ఇవి బయట ఒక 100 రూపీస్ బాగా 150 రూపీస్ వరకు అమ్ముకోవచ్చు మీరు లేబుల్స్ అనేవి. తర్వాత ఇక్కడ బీజీ అనేది తీసుకుంటున్నాను. నేను బీజీ తీసుకున్న తర్వాత మీరు వచ్చే యాక్సెస్ అనేది ఉంది. అండ్ ఫస్ట్ మీరు క్లయింట్ వచ్చినమ్మడి మీరు అన్నీ ఒకటేసారి క్లయింట్ వచ్చిన అన్నీ తీసుకోకండి డీటెయిల్స్. ఫస్ట్ మీరు క్లయింట్ దగ్గర కూల్గా నేను మాట్లాడి డీటెయిల్స్ అన్నీ తీసుకోండి. మెల్లమెల్లగా మీ నేమ్ అంటే అన్ని ఎక్సెట్రా మొత్తం తీసుకున్న తర్వాత మీ వర్క్ స్టార్ట్ చేయండి. ముందు అడ్వాన్స్ పేమెంట్ అనేది తీసుకోండి మీరు. ఓకే ఓకే తర్వాతకు ఇక్కడ మనము సైజ్ అనేది 100 పెట్టుకోండి. తర్వాతకు ఇక్కడ హైట్ 100 పెట్టుకుందాం. ఇలా తర్వాత మనము ఫోటో కావాలి కాబట్టి మనం ఫోటో అనేది పెట్టుకుందాం. ఇప్పుడు ఎవరు ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఫోటో అనేది పెట్టుకోవాలి కదా. మనము వాళ్ళ ఫోటో అనేది పెట్టుకుందాము. నేను సపోజ్ ఈ బాయ్స్ అనేది పెట్టుకుంటాను. మీతో పెట్టుకుంటా. ఓకే, నేను ఇంతవరకు సరిపోతుంది అనుకుంటే అంతవరకు పెట్టుకోండి మీరు. ఎందుకంటే ఇది తక్కువద్దు ఎక్కువద్దు. ఓకే, ఎక్కువద్దు తక్కువద్దు కాబట్టి ఎంత సరిపోతుందో అంతనే పెట్టుకోండి మీరు. ఓకే, ఇలా సైజు 100 పెట్టుకోకుండా మీకు 100 అనేది పట్టదు. అంతే, ఒక 65 పెట్టుకుంటే సరిపోతుంది. 65 పెట్టుకుంటే సరిపోతుంది మీకు. ఒక్క నిమిషం ఉండండి, ఇది యాప్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ వస్తుంది. క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేద్దాం. ఇలాగనే పెట్టుకున్న తర్వాత మీకు ఇలాగనే చూపిస్తాను. తర్వాత మీకు ఏం చేయండి అంటే కొంచెం మంచిగా ఇమేజెస్ అనేది తీసుకోండి మీరు. దిస్ ఈజ్ బుక్ బిలాంగ్స్ టు అని ఉంది కదా, నాకు మంచిగా అనిపించేది పెట్టుకోండి మీరు. ఓకే, ఇలాగనేది పెట్టుకోండి. బుక్ బిలాంగ్స్ టు అనేది ఇలా పెట్టుకోండి. తర్వాత మీకు నేమ్ అని పెట్టుకోండి. ఇలా పెట్టుకోవాలి చూపిస్తాను మీకు. తర్వాత ఫస్ట్ మీకు నేమ్ తర్వాతకు మీకు నేమ్ తర్వాతకి ఇంకేముంటాయి, క్లాస్ ఉంటుంది. క్లాస్ సెక్షన్ ఫస్ట్ మీరు నేమ్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి అది అక్కడ పెట్టుకోండి మీరు. ఓకే, నేమ్ కొంచెం మీకు అడ్జస్టబుల్ అయ్యేటట్టు పెట్టుకోండి. ఇంత పెద్ద వద్దు, చిన్న వద్దు, కొంచెం మీడియంలో అనేది పెట్టుకోండి. మీరు ఇలా పెట్టుకుంటే మీకు ఫాంట్ అనేది అదే యాడ్ చేసుకోండి. మీరు ఫాంట్ సేమ్ యాడ్ చేసుకోండి. ఇలా చిన్నగా నేను ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత మీకు బ్లాక్ అనేది ఇచ్చుకోండి. బ్లాక్ ఇచ్చుకుంటే మీకు మంచిగా కనబడుతుంది కాబట్టి. ఓకే, తర్వాతకు షేప్స్లోకి వచ్చిన చిన్న ఒకటి లైన్ అనేది తీసుకోండి. లేకపోతే మీరు ఏం చేయండి అంటే ఇదే డూప్లికేట్ చేయండి. తర్వాత మీరు ఇలా అండర్ స్క్వేర్ తెలుసు కదా, అండర్ స్క్వేర్స్ అనేది ఇలా ఇవ్వండి. ఓకే, అండర్ స్క్వేర్స్ ఇలా కొన్ని ఇవ్వండి మీరు. అండర్ స్క్వేర్స్ తర్వాత మీకు ఇలా అనేది కనబడుతుంది. ఓకే, ఇలా ఒక లైన్ లాగా అనేది కనబడుతుంది కదా మీకు. ఓకే, ఇట్లా అండర్ స్క్వేర్స్ మీకు ఇలా లైన్ లాగా అనేది కనబడుతుంది. నెక్స్ట్ నేమ్ క్లాస్ కావాలి కాబట్టి క్లాస్కి కూడా మనం తీసుకుందాం. క్లాస్ కావాలి ఇప్పుడు మనము. క్లాస్ మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకోండి. సేమ్ ఇలా అనేది పెట్టుకోండి. కొంచెం చిన్నగా అనేది పెట్టుకోండి.
ఉంటుంది. కొంచెం చిన్నగా అనేది పెట్టుకోండి, ఎంతకైనా సరిపోతుంది కదా. క్లాస్కు చిన్నగా పెట్టుకోండి. తర్వాత మీకు ఇప్పుడు సెక్షన్ కావాలి కదా, సెక్షన్ మనం అంత పెద్దవాళ్ళు సెక్షన్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది మళ్ళీ ఇదే డూప్లికేట్ చేసుకోండి మీరు. తర్వాత ఇది డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఇది పెట్టుకోండి ఇట్లా. తర్వాత స్కూల్ కావాలి. ఇప్పుడు స్కూల్ అనేది పెట్టుకోండి మీరు. స్కూల్ నేమ్ అనేది రాసుకోవాలి కదా. స్కూలు సబ్జెక్ట్ పెట్టుకోండి. సబ్జెక్ట్ అయినా ఏం కాదు, స్కూల్ అయినా ఏం కాదు. సబ్జెక్టు పెట్టుకోండి. స్కూల్ నేమ్ వచ్చి ఎందుకంటే స్కూల్ నేమ్ వచ్చేసి ఆల్రెడీ మేము పైన ప్రజెంట్ చేసేద్దాం. అంటే ఇప్పుడు అబ్బాయి చదువుకున్న పలానా స్కూలే కాబట్టి సబ్జెక్ట్ సరిపోతుంది. సబ్జెక్ట్ సబ్జెక్ట్ అనేది పెట్టుకొని చూసుకోవచ్చు. తర్వాత ఇదే డూప్లికేట్ చేసుకొని పెద్దగా ఉన్నది డూప్లికేట్ చేసుకొని కొంచెం ఇలా కొంచెం తీసేసుకున్న తర్వాత ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత మీకు ఇలా అని కనబడుతుంది. ఇంత నీట్గా ఇంత మంచిగా కనబడుతుంది చూడొచ్చు. తర్వాత మీకు పైన ఏమైనా డిజైన్స్ అలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని చూపిస్తుంది అవి కూడా. ఇప్పుడు వెనకలో ఒకటి షేడో లాగా కావాలి, షేడో అనేది పెట్టుకుంటాం మనము. ఇలా మెయిన్ పర్సన్ హైలైట్ కావాలి కాబట్టి ఇలా అనేది ఉండాలి మనకు. అనేది చూపిస్తుంది, ఇది మంచిగా కనపడుతుంది మీకు. తర్వాత మీకు తోరన్ పిఎన్జి కూడా ఇస్తాం. మీకు తోరన్ పిఎన్జి కూడా పెట్టుకోండి. మీ దగ్గర మీ దగ్గర ఉంటే మీ తోరన్ పిఎన్జి ఉంటే కదా, తోరన్ పిఎన్జీస్ అని పెట్టుకోండి. మీకు కావాల్సినట్టుగా పెట్టుకోండి. సేమ్ ఇదే సైజ్ లాగా తీసుకోండి మీరు. తర్వాత ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు క్రాప్, ఇప్పుడు ఫ్లిప్, తర్వాత మొత్తం సైజ్ వచ్చేసి ఫుల్గా పెట్టుకోకండి. ఓకే. ఈ సైజ్ని సేమ్ మనము ఇదే పొజిషన్లో తీసుకోవాలంటే మనము ఈ పొజిషన్లోకి సేమ్ తోరణ అనేది ఉండాలి ఇలా. ఓకే, చూసుకోవచ్చు మీరు ఎంత నీట్గా క్లియర్గా ఉందో. తర్వాతకు మీకు ఇప్పుడు ఏమైనా లేబుల్స్ తీసుకున్న తర్వాత మీకు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఏమి, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు మనం లేబుల్స్ని. బయట స్టిక్కర్ ప్రింట్అవుట్ అంటే ఇచ్చేస్తారు వాళ్ళు. ఒక 50 రూపీస్ అలా పెడితే ఇచ్చేస్తారు. ఓకే, చూస్తున్నారు కదా మనకు ప్రాజెక్ట్స్ చాలా అయితే ఉంటాయి. ఓకే, ఇవన్నీ నేను దాదాపుగా 100కు పైన ప్రాజెక్టులు అయితే ఉన్నాయి నావి, నేను చేసినవి. కొన్ని పిఎల్పీలు, పిహెచ్డీలు పిహెచ్డీలు కూడా కన్వర్ట్ చేసుకొని నేను చేసుకున్నా, చూసుకోవచ్చు. పిహెచ్డీలు నేను పిఎల్పీలో కన్వర్ట్ చేసుకున్నా గైస్. చూసుకోవచ్చు మీరు ఎంత మంచిగా ఉందో, నీట్ అండ్ క్లియర్గా. ఈరోజు వీడియో అయితే థ్యాంక్ యూ. తర్వాత ఎలా చేసుకోవచ్చు చెప్పలేదు కదా. ప్రాజెక్ట్ సేవ్ చేసుకోవచ్చు. మన ప్రాజెక్ట్ సేవ్ చేసుకుంటే మై ప్రాజెక్ట్ వచ్చేస్తుంది గైస్. ఓకే, థ్యాంక్ యూ.